కదా ఏం చెప్పారు ఏదో ఫోటో తీసుకొని వచ్చారు కదా దానికి అది లీగల్ వెడ్డింగ్ పిక్చర్స్ ఉన్నాయంట కదా మా మదర్ అండ్ ఫాదర్ అన్ని సో సబ్మిట్ చేసామని ఓకే మీరు ఒకటి చివరిగా మీ రిలేషన్షిప్ లో మీకు క్లోజ్ ఉన్నారు లాస్ట్ ఇయర్ కలిసి అంటున్నారు అందరికీ తెలుసా మీ దాంట్లో చుట్టాలు మీ రిలేషన్ అందరికీ తెలుసా అది ఎవ్రీథింగ్ ఇంకేం ఆధారాలు అడిగారు వాళ్ళు ఎందుకంటే ఏం అడగలా బయటకు వచ్చిందని ప్రూఫ్స్ ఏమైనా దేర్ ఇస్ నో లీగల్ డివోర్స్ అంతే అండి లీగల్ డివోర్స్ లేదనేది మీ అభ్యంతరం మేడం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో ఆస్తుల కోసం అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి మీరు ఏం చెప్తారు ఏమి ఒకటే క్వశ్చన్ మేడం మీ నుంచి అసలు మాగంటి గారు ఎందుకు దూరం అయ్యారు మాగంటి సునీతకు ఎందుకు దగ్గర పర్సనల్ థింగ్స్ అండి కదా don't pressurize her. No, See, that's not correct. Let her. We have told very clearly what is that going to done in the next coming. and all that. సో ఇప్పుడు అని మీటింగ్ చేస్తున్నారు ఓకే ఎన్ని రోజులు చేస్తారు ఆపాలి కదా మానసికంగా మాకు కూడా దర్ ఇస్ లైక్ మెంటల్ టార్చర్ అనేసి కనీసం ఇక్కడ మీ నాన్న ఎవరు బెదిరించారు ఏమైనా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మీకు సంబంధించి ఏమైనా ఐ హ్యావ్ ద కాల్ లాగ్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ ద ఆడియో కాన్వర్సేషన్ కానీ పేర్లు నాకు తెలుసు అది ఇప్పుడు కాదు తరక్ వన్ క్వశ్చన్ మీ నానమ్మ ఎవరి వైపు నెక్స్ట్ ఇయర్ ఇచ్చారు కదా అప్పుడు అన్ని మీ నానమ్మ మహానంద కుమారి వచ్చారు కదా ఎవరికి సపోర్ట్ ఉన్నారు మీకేమైనా చెప్పారా ఐఎమ్ సారీ అండి ఐ గివ్ లేటర్ మీ నానమ్మ వచ్చి మిమ్మల్ని కలిసారు కదా తరక్ 1 మినిట్ చెప్పండి ఎన్ని రోజులు ఉంటారు ప్రద్యుమ్న ఇక్కడ మీరు ఎప్పటి వరకు ఉంటారు ఓకే చివరి ఎప్పటి వరకు ఉంటారు ఇంకా డిసైడ్ అవ్వాలి మీ నానమ్మ ఏం చెప్పారు అంటే తరక్ లాస్ట్ 1 క్వశ్చన్ సో మనం చూడొచ్చు ఇప్పటికే విచారణ ముగిసింది మాలిని దేవితో పాటుగా కుమారుడు తారక్ చెప్తున్నాడు గతంలో కొన్ని లీగల్గా ఉన్న నేపథ్యంలోనే తన పేరు తప్పుగా ఉంది సో ఇప్పుడు తమని అంత్యక్రియలకు రాకుండా కొంత బెదిరింపులకు పాల్పడ్డారు ఓ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మమ్మల్ని బెదిరించారు అందుకే మేము అంత్యక్రియలకు దూరంగా ఉన్నామని చెప్తున్నారు విచారణకు హాజరైన నేపథ్యంలో కొన్ని ఆధారాలను మొదట వివాహానికి సంబంధించినటువంటి మాలినీదేవితో జరిగిన వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా సబ్మిట్ చేశామని చెప్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఎంఆర్ఓ ఆఫీస్లో విచారణ ముగిసింది మాలినీదేవి మాగంటి సునీతకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా కొన్ని ఆరోపణలు చేశారు ఆధార్ కార్డులో లేదు ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసిన 3 టర్మ్లో కూడా మాగంటి సునీత పేరునే తన స్పౌస్గా తన భార్యగా పెట్టినట్లుగా కూడా చెప్పారు సో ఈ నేపథ్యంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి మనం చూడొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో కూడా అనేక వివాదాలు మాగంటి సునీతకు రద్దు కావడం అనంతరం ఇటు ప్రద్యుమ్న తారక్తో పాటుగా వీళ్ళంతా అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సునీతది రద్దయింది కలెక్టర్కి తల్లి మహానంద కుమారి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి సో మహానంద కుమారితో పాటుగా పెద్ద